రెండు ఫస్ట్ లుక్ ఫంక్షన్లో రజనీ కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి? సూపర్ స్టార్ రజనీకాంత్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న 2 చిత్రం అఫీషియల్ ఫస్ట్ లుక్ లాంచింగ్ ఫంక్షన్ నిన్న సాయంత్రం ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్లాన్ చేసిన ఇన్విటేషన్ దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు చూసిన మీడియా వర్గాలు ఈ సినిమా యూనిట్ ఈ ఫంక్షన్పై పెట్టిన ఖర్చును చూసి ఆశ్చర్యపడ్డాయి. ముంబైలోని ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ స్టూడియోలో ఈ భారీ ఫంక్షన్ జరిగింది. ఈ ఫస్ట్ లుక్ ఫంక్షన్ ఇన్విటేషన్లో ఈ సినిమా ఫస్ట్ లుక్తో పాటుగా ఈ ప్రపంచం కేవలం మనుషుల కోసమే కాదు అని అర్థం వచ్చే పదాలతో డిజైన్ చేశారు. దీంతో ఈ సినిమా కథకు సంబంధించిన ఒక లీక్ను శంకర్ అందించినట్లు అయ్యింది. దాదాపు 360 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం 40 కోట్ల బడ్జెట్ కేటాయించారు అంటే ఈ సినిమాని ఏ రేంజ్లో నిర్మిస్తున్నారనేది అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రజనీ అభిమానులు విపరీతంగా ముచ్చట పడుతూ ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఏర్పాటు చేయబడ్డ ఈ ఫంక్షన్కు జాతీయ స్థాయి మీడియా వర్గాలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి మీడియా ఈ ఫంక్షన్ను కవర్ చేయడం హాట్ న్యూస్గా మారింది. అయితే నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో రోబో సినిమాకు సీక్వెల్ అని ప్రచారం చేసి ఇప్పుడు ఫైనల్గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఎక్కడా రోబో అన్న పదం లేకుండా కేవలం 2 టైటిల్ని హైలైట్ చేస్తూ దాని కింద రజనీ రోబో బొమ్మను వేయడం వెనక ఒక ఆసక్తికర విషయం ఉంది అని అంటున్నారు. సంచలనాలు సృష్టించిన రోబో చిత్రానికి దర్శకుడు శంకర్, నిర్మాత కళానిధి మారన్. అయితే ఇప్పుడు తెరకెక్కుతున్న రోబో సీక్వెల్కి మాత్రం నిర్మాత కళానిధి మారన్ కాదు. ఈ సీక్వెల్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. దీంతో టైటిల్ రోబోను వినియోగించుకుంటే టైటిల్ వాడుకున్నారని కారణంతో కళానిధి మారన్కి భారీ మొత్తంలో ముట్టజెప్పాల్సి వస్తుందని ఈ సినిమా టైటిల్ని కేవలం 2గా ప్రకటించారు అన్న వార్తలు వస్తున్నాయి. నిన్న జరిగిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫంక్షన్లో రజనీకాంత్ మాట్లాడుతూ ఈ సినిమా తన రికార్డుల కోసం తీసిన సినిమా కాదు, భారతీయ సినిమా రంగ స్థాయి హాలీవుడ్ రేంజ్కి ఏమాత్రం తగ్గదు అని నిరూపించడానికి తీస్తున్న ఈ 2 సినిమా అని అనడం వెనక 2 బాహుబలి స్థాయిని మించిపోతుంది అనే సంకేతాలు ఇవ్వడమా అంటూ రజనీ స్పీచ్పై కామెంట్స్ వినిపిస్తున్నాయి.